మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడు వేతనాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కర్పరాజు నవీన్ కుటుంబానికి రాఘవ కంపెనీ నుండి 5 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడు వేతనాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కర్పరాజు నవీన్ కుటుంబానికి రాఘవ కంపెనీ నుండి 5 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రాఘవ కంపెనీ నుండి వేతనాలు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఫిబ్రవరి 23న తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామానికి చెందిన కర్పరాజు నవీన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా కంపెనీ యాజమాన్యం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాఘవ కంపెనీ ఇన్ఛార్జ్ మహేష్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ కర్పరాజు నరసింహ, కొమ్ము సతీష్లు 5 లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య కర్పరాజు శివాని, తండ్రి కర్పరాజు సైదులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జంజరాల జానయ్య, నీలకంఠం అంజయ్య, కర్పరాజు శ్రీను, శోభన్, దూదిమెట్ల అంజయ్య, జంజరాల జానయ్య, కర్పరాజు నవీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.